నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో 1001 కొబ్బరికాయలు కొట్టిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. చంద్రబాబుపై కుట్రపూరిత కేసులు పెట్టిస్తున్నారని మండిపాటు. గుంటూరు కొల్లూరు మండల పరిధిలోని దోనేపూడి గ్రామంలో నిరసన దీక్ష. 14 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీ కోల్పోయిందన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం. పాలకొల్లులో రజక జనసేవా సంఘం నాయకుల నిరాహార దీక్ష. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పూజలు నిర్వహించారు. 1001 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి కావాలని ఇలాంటి కుట్రపూరిత కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎటువంటి తప్పు చేయలేదని, ఒక మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించి మానసికంగా టార్చర్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిన్న మొన్న మీటింగ్లో కూడా చెప్తున్నాడు 98.5% హామీలు అమలు చేశాను నేను, కాబట్టి వైనాట్ 175 అంటా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయాలి. ప్రతిసారి కూడా మాట తప్పాడు, మడత తిప్పాడు. మరి ఒకసారి మనం గతంలోకి వెళ్తే నాకు 22-23 ఎంపీలు గెలిపించండి, కేంద్రం మెడలు ఉంచుతాను, ఎలాగైతే ప్రత్యేక హోదా రాదో చూస్తానని చెప్పిన పెద్ద మనిషి ఏం చేసినా మనం చూస్తా ఉన్నాం. మనం ఆ మాటలు నమ్మి 22 ఎంపీలు గెలిపించాం. మరి ఢిల్లీకి వెళ్ళి ఏ విధంగా మెడలు ఉంచుకొని వస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యేక హోదా ఊసేలేదు. మరోపక్క పోలవరం మనం రూలింగ్లో ఉండగా దాదాపు 72% కంప్లీట్ చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం 4% మాత్రమే వర్క్ చేశారంటే ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటో తెలుసు. మరి అలాగే ఒక నవరత్నాలు కోటి తీసుకుంటూ వస్తే ప్రతి నవరత్నం కూడా ఏదో ఒక విధంగా దానికి తూర్పు వచ్చాడు తప్ప ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా 100% అమలు చేయలేదు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎన్నికల్లో ఆయనకి ఎదిగిన గుణపాఠం చెప్పాలి. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ అనేది ఆయన యొక్క భద్రానికి ఒక మరణ శాసనం ఆయనే రాసుకున్నాడు. ఒక మామూలు అంటాం నిప్పుతో తలగొనుకోవడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం ఎలా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పతనానికి ఆయనే ఒక శ్రీకారం చుట్టుకున్నాడు. ఇక ఆయన పతనాన్ని అందరూ కూడా ఆపలేరు. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఒక శాడిస్ట్ పరిపాలనలో ఏదైతే అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ దేశంలోనే ఒక లెజెండరీ పర్సనాలిటీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అలాగే 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఒక లెజెండరీ పర్సనాలిటీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి ప్రొటెస్ట్గా గత 20 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి 14 ఏళ్లు జైల్లో ఉండి బెయిల్ మీద గడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గుంటూరు కొల్లూరు మండల పరిధిలోని దోనేపూడి గ్రామంలో నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 4 పెంచాం, 4 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇలా ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉంటే, లంగాల్లో ఉంటే అర్ధరాత్రులు పోయి 2000 మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఓ పక్క యువతరాన్ని నిర్వీర్యం చేశారు, యువతను గంజాయికి బాధితులు చేశారు, మత్తు పదార్థాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మార్చారు. నువ్వు మహారాష్ట్రలో, బొంబాయిలో, కర్ణాటకలో, చెన్నైలో ఎక్కడన్నా పట్టుకో, గంజాయి దొరికిందంటే ఎక్కడ లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందంటారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఎక్కడ పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి అంటారు. అంటే యువతరాన్ని నాశనం చేస్తా ఉన్నాడు.
యువతరానికి ఒక మేలుకొలుపు లేకుండా చేస్తా ఉన్నాడు. ఆ యువతరాన్ని మేలుకొలుపుతూ యువగళం పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో 3000 కిలోమీటర్ల పైన పర్యటించాడు నారా లోకేష్. ఆ యువగళం పాదయాత్రకు వస్తున్నటువంటి స్పందన, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారెంటీకి ప్రజలు తండోపతండాలుగా వస్తున్న విధానం చూసి ఖచ్చితంగా ఈ రోజు అడ్డం పడాలి, వీళ్ళిద్దరిని అడ్డుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాలి, లోకేష్ యువగళం అడ్డుకోవాలి, తద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. దెబ్బతీస్తే మళ్ళా నేను అధికారంలోకి వస్తానని చెప్పి పిచ్చి పగటి కళ్ళకు అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు ఇటువంటి పిచ్చి పనులు చేస్తే నువ్వు పిచ్చి కుక్క ఎక్కువైపోయింది, పిచ్చి ముదిరింది, సైకో అంటా ఉన్నావు. సైకో కంటే పిచ్చి ఇంకా పెద్దది. పిచ్చి ముదురుతా ఉంది రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి. పిచ్చి ముదురు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా. ఇటువంటి పిచ్చాలని సమాజానికి దూరంగా నెట్టకపోతే సమాజం చాలా ప్రమాదంలో పడిద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు అతను ఏదైతే శ్రేణుల్ని అధైర్యపరచవచ్చు, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేయొచ్చు అనుకున్నాడో, ఈ 21 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దీక్షలు కానీ, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా జరుగుతున్నటువంటి ఆందోళనలు కానీ, నిరసనలు కానీ చూస్తే మళ్ళీ వెన్నుల్లో వణుకు మొదలవుతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. కేసుల మీద కేసులు పెట్టి ఏదో చేయాలని చూస్తా ఉన్నాడు. అరే నువ్వేమీ చేయలేవు. ఎంతమందిని పెడతారు రా మీరు జైల్లో? చంద్రబాబు నాయుడు గారు ముక్కు సంకల్పం ఆయన్ని. నువ్వు జైల్లో పెడితే ఆయన సడలిపోదు, ఆయన సంకల్పం. ఆయన మానసికంగా ఇంకా గట్టి పడతా ఉన్నాడు. ఆయన నీ బతుకు ఏ విధంగా బూడిద చేయాలో నీకు ఒక గ్రంథం తయారు చేస్తా ఉన్నాడు. జైల్లో నీ వచ్చి ఎంత చూస్తాడని చెప్పి చెప్తా ఉన్నా. ఇక ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు భయపడేవాడు లేడు. నిన్ను ఇంతకింత కక్షతో తన్ని తరిమి కొట్టిందాక ఎన్నికల్లో మరి నీ అంతు చూసిందాక ఎవడు కూడా నిద్రపోడు. ఇదే కసి పట్టుదల చివరి వరకు కూడా నిలబెట్టుకుంటాం. ఎలక్షన్ అయినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అని పిచ్చికొక్కని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేంత వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైఎస్ఆర్సీపీ కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నాడని ఆరోపించారు. నమస్కారం. రాష్ట్ర పరిస్థితులు చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ అధోగతి పాలైపోతారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ భారతదేశ వేరే రాష్ట్రాల ముందు చులకనగా అయిపోతారు. అభివృద్ధికి శూన్యం ఉంది. ఏ మాత్రం సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో లేవు. అనుకున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అది 10% జరుగుతున్నాయి, డబ్బా మాత్రం 90% కొడతా ఉన్నారు. వాస్తవాలు చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ పాలన చేసే అర్హత పూర్తిగా కోల్పోయింది. ఏ విధంగా అంటే మీరు 10 లక్షల కోట్ల రూపాయలు దాదాపు అప్పు చేశారు. 10 లక్షల కోట్ల అప్పుకి ఏమన్నా మీరు గ్యాస్ సిలిండర్ వచ్చి 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చారా? బియ్యం ఏమైనా ఫ్రీగా ఇచ్చారా? కూరగాయలు ఏమైనా 10 రూపాయల శాతంతో కూరగాయలు ఇచ్చారా ప్రజలకి? ఏమన్నా ఏదైనా ఇంట్లోకి కావాల్సిన ముడి సరుకులు, బ్యాళ్ళు, నూనె ఏమన్నా అర్ధ రేటుకి ఏమైనా ఇచ్చారా? ఏమి రాష్ట్ర విభజన తర్వాత ఎవరికైనా ఉద్యోగాలు కల్పించారా? మీరు సచివాలయాలు పెట్టారు. 5,000, 8,000, 10,000, 15,000. ఈరోజు నెల జరగాలంటే 25,000 కూడా మనిషికి పూర్తిగా నెల జరగదు. ఇంత మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసి ఏం సాధించాలని ఉండాలి. ప్రజలు మాత్రం నిర్ణయం తీసుకునేసారు. ఏమని? వైఎస్ఆర్ పార్టీకి ఇంటికి పంపించాలా, వీళ్ళ నాయకులకు అందరికీ బాగా భద్రంగా వాళ్ళ ఇంట్లో పెట్టాలా. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వీళ్ళు ఇంకా ఎక్కడ కూడా లిఫ్ట్ ఇవ్వకూడదు. ఇస్తే ఇసుక వచ్చింది, మా ఇసుక మాకే అమ్ముతారు. సారాయి తీసుకొని వచ్చి స్పిరిట్ కలిపి అదే మాకు తప్పించేస్తారు. అదే కాకుండా మా భూములు మా దగ్గర కబ్జా చేసి ఆ భూములు మాకే అమ్ముతారు. ఏమి సిమెంట్ కూడా వాళ్ళదే, మా డబ్బులతో సంపాదించి మా సిమెంట్ మాకే అమ్ముతారు. ఈ పరిస్థితిలో
పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రజక సోదరులు సోదరిమణులు అండగా ఉంటూ వచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకులు నియోజకవర్గ రజక సేవా సంఘం నాయకులు సభ్యులు చంద్రబాబుకు అండగా 46వ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రజక సోదరులకు ఎప్పుడు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలుగా అండగా ఉంటారని ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. అందరికీ ధన్యవాదాలు. బాబుతో పాటు బాబు గారితో తెలుగుదేశం పార్టీ ఇద్దరు చెప్పండి. ఎవరైనా పెడితే మళ్ళీ సెకండ్ విజయనా మనకి ఎప్పుడు కూడా అండగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిలబడి భవిష్యత్తులో నిలబడగలిగినటువంటి సమర్థుడు విద్యావేత్త అయినటువంటి నిమ్మల నారాయణరెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి తక్కువ టైంలో మీ అందరినీ పిలిచినప్పటికీ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చినటువంటి మన రజక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మనం అందరికీ గమనించవలసింది ఆదరణ పథకం ద్వారా ఆదరణ పథకాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి వృత్తి పరికరాలు ఇవ్వటం ఇవన్నీ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసి నేను వేరే చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం ఏంటంటే కేవలం 10,000 రూపాయలు ఇచ్చి అదైనా ముందేమో ఎంతమంది వృత్తి చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళని వేళేమో లాండీ షాప్ ఉండాలి దానికి. చంద్రబాబు నాయుడికి బెయిల్ రావాలని రాయదుర్గం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న వేణుగోపాలాచారి అభినందనీయుడని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ కొనియాడారు. మదనపల్లి టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో టీడీపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి త్వరగా బెయిల్ రావాలని పాదయాత్ర చేస్తున్న వేణుగోపాలాచారిని సన్మానించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన పని. ఆయన కట్టిన భవనం అది, దాంట్లోనే పెట్టి మీరు హింసిస్తూ ఉన్నారు. 73 సంవత్సరాలు అతన్ని మీరు అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. కానీ అతను భయపడే వ్యక్తి కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏనాడు కూడా ₹1 కూడా అవినీతి చేయలేదు. మీరు అనవసరంగా మీకు దీన్ని బట్టి మీరు చేశారని ఊహించుకొని అతన్ని జైల్లో పెట్టినారు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరంతా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలంతా దొంగలు, మీరు దోచుకున్నారు కాబట్టి అందరూ అలానే ఉంటారని మీరు ఊహించుకుంటున్నారు. ఇది పగటి కల కనేతను మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవుతారు. ఆ బుద్ధం మీ అంతా చూస్తామని ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు కేవలం ఏ ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టడం కేవలం కక్షపూరిత చర్య అని నేను చెప్తున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో 2019 నుంచి దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి ఏ డెవలప్మెంట్ చేశారని మేము ప్రశ్నిస్తున్నాము. ఉదాహరణ ఏమంటే ప్రజావేదికను కూల్చడంతో ఈ పాలన మొదలుపెట్టారు. ఈరోజు అన్నా క్యాంటీన్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బంది పడకూడదని అన్నా క్యాంటీన్స్ 368 అన్నా క్యాంటీన్స్ పెడితే అవన్నీ మూతివేసేశారు. ఎందుకంటే మాకు ఖర్చు చేయలేమని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన టిట్కో హౌసెస్కి 3,600 crores పెట్టి వైసీపీ కలర్స్ వేసుకొని దానిపైన ఖర్చు పెట్టగలది. కానీ ప్రజలపైన అన్నా క్యాంటీన్స్ పైన ఎందుకు ఖర్చు పెట్టలేరని నేను అడుగుతున్నాను. ఇలా ఖర్చు వృధా చేయడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఏమంటే జనాలకి నా పేరు ఉండాలా, మా పార్టీ సింబల్స్ ఉండాలా ఎక్కడ అని కేవలము ఎక్కడ నన్ను మర్చిపోతారో అని చెప్పేసి అబద్ధత పాలనతో ఏమంటే
ఎలాంటి ఖర్చు చేసైనా సరే, వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ చేసైనా సరే, ప్రతి ఇంట్లో నా చిత్రపటం ఉండాలా, ప్రతి ఇంట్లో నా పేరు పలకల్లా అని చెప్పేసి కేవలం ఒక ఏమంటే హిట్లరో ఒక నియంత్రణ పాలనగా నా ఎదుంటే చాలు అని చెప్పేసి అన్ని పథకాలు కట్ చేసి ఏ వేస్ట్ ఖర్చులన్నీ చేసేసి ప్రజల సంక్షేమం పక్కన పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ప్రజల్ని ఒకటే కోరుతున్నా, మీరు ఇవన్నీ చూడండి, అన్నీ ఎలా డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డెవలప్మెంట్ కిల్ చేస్తున్నారో ఇవన్నీ చూడండి. భావతరాలకు మన బాధ్యత ఏమంటే వాళ్ళు వలస పోకుండా ఈ ఆంధ్రప్రదేశ్లోనే జాబ్స్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఉండి ఒక కంపెనీ కూడా తేలేదు. కాబట్టి బాధితరాలపైన బాధ్యత మనది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆపేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి. కాబట్టి ఒకటే కోరుతున్నాను, ఖచ్చితంగా మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా 4వ రోజున పవిత్ర పూజా సామాగ్రిని ఆలయ ఆవరణంలో మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూర తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు పాల్గొన్నారు.
గూడూరు పట్టణం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. భారతదేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2003 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిరవధికంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2003 నిర్వహించారు. తిరుపతి జిల్లా స్థానిక గూడూరు పట్టణంలో నెలకొన్నటువంటి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 24 అవర్స్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారిచే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేయడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొని ఇన్నోవేటివ్ ఐడియాస్ పిల్లల దగ్గర నుంచి చేయాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కూడా కాలేజ్ ద్వారా 35 ఐడియాస్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 35 ఐడియాస్ని మేము ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ చేయడం కోసం 24 అవర్స్ ఆఫ్ హ్యాకథాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. డెఫినెట్గా ఈ కాలేజీ నుంచి కళాశాల నుంచి ఎంపిక చేసినటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ ఇస్తుందని ఆదిశంకర విద్యా సంస్థల ద్వారా మేము సంతోషాన్ని, ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఆదిశంకర ఇటువంటి కార్యక్రమాలను తరచుగా కండక్ట్ చేయడము, అదేవిధంగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని, సొసైటల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ ఇవ్వడం అనే పరిపాటిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క 24 అవర్స్ ఆఫ్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ను కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల యొక్క ప్రిన్సిపల్, అదేవిధంగా డీన్ అకాడమిక్స్ రాజేష్ సార్, అదేవిధంగా డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్స్ సురేష్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ చట్టంలో సవరణలు తీసుకురావడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ పోలయ్య అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంతి భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ పోలయ్య మాట్లాడుతూ, మన రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి పేదలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి ఉంటే వాటిలో సుమారు 30 లక్షల ఎకరాల వరకు అన్యాక్రాంతమై బడాబాబుల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అసైన్మెంట్ చట్టం సవరణ ద్వారా బడాబాబుల చేతుల్లో ఉన్న పేదల అసైన్మెంట్ భూములు వారికి చెందే విధంగా ఉంటుందని తెలిపారు. కావున తాము అసైన్మెంట్ చట్టం సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం నుంచి 1 ఎకరం భూమి కూడా పేద ప్రజలు పంచకుండా ఇవాళ పేద ప్రజలు ఉన్న చేతలు ఉంటున్న ప్రభుత్వ భూములన్నీ కూడా భూస్వాములకు, కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు అప్పగించడంలో భాగమే ఈనాడు నిస్సిగ్గుగా ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, పాలకవర్గ పార్టీలు కానీ, ప్రజా సంఘాలకు తెలియకుండా ఏకపక్షంగా అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్నటువంటి PO యాక్ట్ సవరణ చట్టాన్ని, ఇవాళ అసైన్మెంట్ భూముల సవరణ చట్టాన్ని ఇవాళ ఏకపక్షంగా దాన్ని సవరిస్తూ 1954 నుంచి 2002కు ముందు అసైన్మెంట్ భూమి ఎవరైతే పొందున్నారో ఆ భూమి పొందినటువంటి అసైన్మెంట్ దారులకి ఇవాళ అమ్ముకొని హక్కు కల్పిస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూముల ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని అఖిల భారత రైతుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం నిస్సిగ్గా తీసుకొచ్చినటువంటి అసైన్మెంట్ భూముల ఆర్డినెన్స్ సవరణ చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పని అఖిల భారత రైతుల సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా బదిర సంఘం వారి ఆధ్వర్యంలో కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో ప్రపంచ బదిరుల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా JNTUK వైస్ ఛాన్సలర్ GVR ప్రసాదరాజు, ప్రత్యేక అతిథులుగా జిల్లా SP సతీష్ కుమార్ పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ GVR ప్రసాదరాజు మాట్లాడుతూ, బదిరులకు యూనివర్సిటీ తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఉద్యోగాలలో 4% విభిన్న ప్రతిభావంతులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అందరికీ వందనాలు. ఏర్పాటు చేశాము, ఇది చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి చీఫ్ గెస్ట్ గారు మన వీసీ గారిని వేదిక వచ్చిన వెళ్ళిపోవడం, అందులో డెఫినెట్గా నష్టపోవడం చాలా జరుగుతుంది. ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్గా మారింది. మరి మేము కూడా గవర్నమెంట్కి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేశాము, ప్రతి జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ని ఏర్పాటు చేయమని. అది గవర్నమెంట్ ఇంకా దాని మీద ఫైల్ ఇంకా మూవ్ అవుతుంది కాబట్టి ఇంకా రాలేకపోయింది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవ్రీ ఇయర్ మరి వికలాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరి స్కిల్ డెవలప్ నాకు అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన ఎస్పీ గారు సార్, వీరందరూ కూడా ఫేసెస్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే ఆనందంగా ఉంది. వారందరికీ అన్ని రకాలుగా చట్టపరంగా కానివ్వండి, అన్ని ఫెసిలిటీసు వారికి ఉండి వారు అందరితో సమానంగా, ఎందుకంటే మనస్సుపూర్వకంగా మనస్సు ప్రకారం అయితే వారు అందరికంటే ఎక్కువే, కానీ వారందరూ అందరితో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో 1001 కొబ్బరికాయలు కొట్టిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. చంద్రబాబుపై కుట్రపూరిత కేసులు పెట్టిస్తున్నారని మండిపాటు. గుంటూరు కొల్లూరు మండల పరిధిలోని దోనేపూడి గ్రామంలో నిరసన దీక్ష. 14 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీ కోల్పోయిందన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం. పాలకొల్లులో రజక జనసేవా సంఘం నాయకుల నిరాహార దీక్ష. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.